ఆదికాండము 8వ అధ్యాయము. నోవా, ఓడలో అతనితో పాటునున్న క్రూర మృగములు, పశువులు దేవునకు జ్ఞప్తికి వచ్చెను. దేవుడు భూమి మీద గాలివీచునట్లు చేసెను. అంతట నీరు తీయుట మొదలయ్యెను. అగాధ జలముల ఊటలు తగెను. ఆకాశరంధ్రములు మూతపడెను. పైనుండి పడుచున్న వాన వెలిసెను. క్రమక్రమముగా భూమి మీది నుండి నీళ్లు తీసిపోవుచుండెను. 180 రోజులు అయిన పిదప నీరు పూర్తిగా తగ్గేను. 7వ నెల 17వ రోజున ఓడ అరారతులోనున్న కొండ కొమ్మున నిలిచెను. 10వ నెల వరకు నీళ్లు తగ్గుచు వచ్చెను. 10వ నెల మొదటి రోజున కొండ కొమ్ములు కనబడెను. 40 రోజులైన తరువాత నోవా ఓడ కిటికీ తెరచెను. నీరు తగ్గెనో లేదో తెలిసికొనుటకు ఒక కాకిని వెలుపలికి విడిచెను. అది భూమి మీది నీరు ఇంకిపోవు వరకు అటునిటు తిరుగాడెను. తరువాత నీళ్లు తగ్గేనో లేదో తెలిసికొనుటకు తిరిగి ఒక పావురమును వెలుపలికి వదలెను. ఇంకను భూమి మీద నీరున్నది. పావురము కాలు మోపుటకు కావలసిన చోటు కూడలేదు. అందుచే అది ఓడలో నున్న నోవా వద్దకే తిరిగి వచ్చెను. నోవా చేయిచాచి దానిని పట్టుకొని ఓడలోనికి చేర్చెను. మరియొక 7 రోజులు ఆగి అతడు పావురమును ఓడ నుండి విడిచెను. అది క్రొత్తగా త్రుంచిన ఓలివు చెట్టు రెమ్మను నోటకరచుకొని మాపటి వేళకు వచ్చెను. భూమి మీది నీరు ఇంకిపోయినదని నోవా నిశ్చయించుకొనెను. అతడు మరియొక 7 రోజులు ఆగెను. మరల పావురమును వదలెను. అది తిరిగిరాలేదు. 601వ ఏట మొదటి నెల మొదటి రోజున భూమి మీద ఉన్న నీరు అంతయు ఇంకిపోయెను. నోవా ఓడ కప్పు తీసి బయటికి చూడగా నేల అంతయు ఆరియుండెను. 2వ నెల 27వ నాటికి నేల ఎండిపోయెను. నోవా ఓడ నుండి దిగివచ్చుట. దేవుడు నోవాతో, నీవు నీ భార్యని కుమారులు కోడండ్రు మీరందరూ ఓడ నుండి వెలుపలికి రండు. ఓడలో నీతో పాటున్న పక్షులను, జంతువులను, ప్రాకెడు పురుగులను, ప్రతి ప్రాణిని వెలుపలికి తీసుకొనిరమ్ము. అవి అన్నియు భూమి మీద విస్తరిల్లి పిల్లలను కని పెంపొందును అని చెప్పెను. భార్య, కొడుకులు, కోడండ్రతో నోవా వెలుపలికి వచ్చెను. ఆయా జాతుల మృగములు, పశువులు, పక్షులు, ప్రాకెడు పురుగులు ఓడ నుండి వెలుపలికి వచ్చెను. అప్పుడు నోవా దేవునికి బలిపీఠము నిర్మించెను. ఆయా జాతుల పవిత్ర జంతువులను, పక్షులను పీఠముపై దహనబలిగా సమర్పించెను. బలి సుగంధమును ఆఘ్రానించి దేవుడు తనలో తాను ఇట్లను కొనెను, యవ్వన ప్రాయము నుండి మానవుని ఆలోచనములు దుష్టములు. అయినను అతడు నివసించుచున్న ఈ భూమిని ఇక ముందెప్పుడును శపింపను. ఇప్పుడు చేసినట్టుగా ఇక ముందు ప్రాణులను చంపను. భూమి ఉన్నంతవరకు విత్తుట, కోయుట, వేడి, చలి, వేసవి, శీతలము, పగలు, రేయి యథావిధిగా కొనసాగునుగాక.